Where was India's first government hospital-based artificial intelligence clinic launched? భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆధారిత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఎయిమ్స్ న్యూఢిల్లీ, పీజీఐ చండీగఢ్, జేఏఎంఎస్ గ్రేటర్ నోయిడా అండ్ కేజీఎంయు లక్నో. సో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ని GIMS గ్రేటర్ నోయిడాలో లాంచ్ చేయడం జరిగింది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ అంటే, ఇక్కడ AI టూల్స్ని మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానితో ఇంటిగ్రేట్ చేస్తారనమాట. అంటే AI టూల్స్ని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంటిగ్రేట్ చేయడము అంటే హాస్పిటల్స్లో, క్లినిక్స్లో డాక్టర్స్కి హెల్ప్ అయ్యేటట్టు ఈ AI టూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు. లైక్ మనం ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినా, హాస్పిటల్లో ఏదైనా టెస్ట్ చేయించుకున్నా, లేకపోతే లైక్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఎక్స్రే, MRI ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ AI టూల్స్ ద్వారా వీటిని ఫాస్ట్గా అనలైజ్ చేసి అక్యురేట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో జనరల్గా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావాలన్నా, ఏది రావాలన్నా కొన్ని అవర్స్ టైం పడుతుంది. కానీ ఈ AI టూల్స్ని యూజ్ చేస్తే మనకి కొంచెం ఫాస్ట్గా రిపోర్ట్ వస్తుంది అండ్ అక్యురేట్గా కూడా రిపోర్ట్స్ రావడం జరుగుతుందన్నమాట. అండ్ అది మాత్రమే కాకుండా ఈ AIని రోబోటిక్ సర్జరీస్లో వాడుకోవచ్చు అండ్ జెనెటిక్ స్క్రీనింగ్లో కూడా వాడుకోవచ్చు. జెనెటిక్ స్క్రీనింగ్లో వాడుకోవడం వల్ల మనకి ఏంటి హెల్ప్ అవుతుంది అంటే, ఈ సీవియర్ ఇల్నెసెస్ ఏవైతే ఉన్నాయో మనకి కొన్నిసార్లు టెస్ట్ చేయించుకుంటేనో, కొన్నిసార్లు టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు తెలియదు మనకి. సో ఈ జెనెటిక్ స్క్రీనింగ్లో AIని యూస్ చేసినప్పుడు మనకి ఎర్లియర్ స్టేజెస్లోనే సీరియస్ ఇల్నెసెస్ ఏవైనా ఉంటే, క్యాన్సర్ అలాంటివి ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తుందన్నమాట. సో దట్ పేషెంట్ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇట్లా మనకి ట్రీట్మెంట్ టైంని రెడ్యూస్ చేస్తుంది, పేషెంట్ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాస్ట్గా ఇవ్వడమే కాకుండా అక్యురేట్గా కూడా ఇస్తుందన్నమాట. సో ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం హెల్త్ కేర్ సెక్టార్లో మొట్టమొదటిసారిగా వాడుకోబోతున్నాము. అండ్ ఆ AI క్లినిక్ మనకి గ్రేటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రేటర్ నోయిడా అంటే ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగిందనమాట.